ఫస్ట్ సంస్కారం అనే పదాన్ని కూడా తెలుసుకోవాలి మనం. సంస్క్రియతే అనేనా ఇది సంస్కార అని అంటారనమాట. ఎలాగైతే ఒక రాగి చెంబో ఇత్తడి చెంబో మనం తీసుకుంటే కొన్ని రోజులు దాన్ని వాడుతూ ఉండగా దానికి కొంచెం మట్టి అంటుకుంటుంది అనమాట. ఇది దాని సహజ స్వభావం. ఏ పదార్థమైనా సరే, ఈ ప్రపంచంలో సృష్టింపబడిన ఏ పదార్థమైనా సరే వాడుతూ ఉంటూ ఉండగా ఈ సమాజంతో బయట ఎన్వైరన్మెంట్ అంటారు కదా, ప్రకృతితో అది సంబంధాన్ని పొందుతున్న కొద్దీ దానిలో మకిలి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ మకిలి, ఆ దుమ్ము, ఆ ధూళి, దాన్ని పోగొట్టుకోవడానికి చేసే పనే సంస్కారం. ఇప్పుడు ఒక రాగి చెంబు ఉంది, ఒక నెల రోజుల పాటు అది బయటే ఉంది అయి అన్న సందర్భంలో ఆ రాగి చెంబ అది, లేదా ఇనుముతో తయారు చేసిన చెంబ మనకు అర్థం కాదు, నల్లగా తయారవుతుంది. దాన్ని మళ్ళా మనం కొంచెం చింతపండేసి తోమితే గానీ ఆహా ఇది రాగి చెంబ అని కానీ మనకు అర్థం కాదు. అలానే ఇత్తడి, అలానే వెండి. కొన్నింటికి ఎగ్జంప్షన్స్ ఉండొచ్చు కానీ సాధారణంగా అన్ని లోహాలకి ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మన మనసు ఏదైతే ఉన్నదో, ఈ మనసు కూడా మామూలుగా వదిలేస్తే గనక, మామూలుగా దానికి ఏమీ కట్టుబాట్లు, నియమ నిబంధనలు, ప్రయోజనాలు ఇవేమీ చెప్పకుండా వదిలేస్తే అది సహజంగా బోల్డంత మకిలి అక్కర్లేని విషయాల్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుంది. సో ఈ సంస్కారం అనేది ఏం చేస్తుందంటే అక్కర్లేని విషయాల్ని తీసేసి గుణ ఆధానం ఏదైతే కావాలో దాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. కాబట్టి ఈ మనిషి యొక్క మనస్సు, మనిషి అంటేనే మనస్సు ప్రధానంగా కలిగినటువంటి వాడు అని అనుకున్నాం కదా. కాబట్టి మనస్సు ప్రధానంగా కలిగినటువంటి ఆ మనిషికి ఎటువైపు అయితే ప్రయాణం చేయాలో అక్కడ కావాల్సినవన్నీ వాడు ఇక్కడి నుంచే ప్రోగు చేసుకుంటూ ఉంటుంటాడు. ఎలాగైతే ఒక ఆస్ట్రోనాట్ ఉన్నాడు అనుకోండి, వాడి లక్ష్యం ఏంటి? వాడు ఏదో స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఏవో కొన్ని పరిశోధనలు చేయాలో, అక్కడ స్పేస్ వాక్ చేయాలో, ఏదో వాడి లక్ష్యం ఏదో ఉంది. వాడు అక్కడ స్పేస్కు వెళ్ళి స్పేస్ సెంటర్లో ఏదేదైతే చెయ్యాలో దానికోసం కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో, కావాల్సిన వస్తువులన్నీ సంగ్రహించుకోవడం, ట్రైనింగ్ తీసుకోవడం, ఆ, అవన్నీ కూడా ఎలాగైతే భూమిలో ఉండగానే చేసుకుంటాడు. ఒకవేళ భూమిలో వాడు ట్రైనింగ్ అవ్వకపోతే, వాడికి ట్రైనింగ్ అవ్వకపోతే వాడు స్పేస్లోకి వెళ్ళి బతకడం చాలా కష్టం. స్పేస్లో వాక్ చేయడం చాలా కష్టం. స్పేస్లో ఆ అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఎలాగో అలాగా ఈ మనిషి కూడా తన చరమ లక్ష్యం వైపు ప్రయాణం చేసేటప్పుడు కావాల్సినటువంటి ట్రైనింగ్, సంస్కారము అనేది మొదటి నుంచి లేకపోతే అసలు ఆ చరమ లక్ష్యాన్ని పొందలేడు. కాబట్టి అందుకని మనకి మొదటి నుంచి కూడా బోల్డన్ని సంస్కారాలు మనకి చూపించారు. దానిలో చాలా ప్రధానమైనది ఉపనయనం అనేది. అది ఒక సంస్కారము. ఈ ఉపనయనం అనే సంస్కారము దేనికి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనసుకి, అలానే ఉపనయనం ద్వారా బుద్ధి సంస్కరింపబడుతోంది. పరంపరయ ఉపనయనంలో చెప్పినటువంటి నియమాలను పాటించడం వల్ల శరీరము సంస్కరింపబడుతుంది. ఎందుకంటే శరీరంతో పాటుగా, బుద్ధితో పాటుగా, మనస్సుతో సహా ప్రయాణం చేయవలసిందే అటువైపు, మోక్షం వైపు. కాబట్టి ఇవన్నీ కూడా సరైన పద్ధతుల్లో ఉండాలి. దీనిలో ఏది సరిగ్గా లేకపోయినా కూడా వాడికి పైన అది ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి వీటన్నింటినీ సంస్కరించడానికి ఈ ఉపనయనం అనేది ఒకటి వచ్చింది.